నైక్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్. ఈ కంపెనీ ఒక రోజుకి దాదాపు 1000 కోట్లని సంపాదిస్తుంది. ఒక కార్ డిక్కీలో షూస్ అమ్మడంతో తన వ్యాపారాన్ని ప్రారంభించి ఇంత పెద్ద కంపెనీగా మార్చిన వ్యక్తి నిజానికి ఒక ఫెయిల్డ్ అథ్లెట్. ఇది నైక్ ఫౌండర్ అయిన ఫిల్ నైట్ యొక్క సక్సెస్ స్టోరీ. ఫిల్ నైట్ 1938లో అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ఒక చిన్న టౌన్ లో జన్మించాడు. ఇతను తన జీవితంలో ఎలాగైనా ఒక గొప్ప అథ్లెట్ అవ్వాలనుకున్నాడు. స్కూల్ మరియు కాలేజ్ తరపున జరిపే ప్రతి రన్నింగ్ రేస్ లో ఇతను పార్టిసిపేట్ చేసి గెలిచేవాడు. 1962లో ఫిల్ తన MBAని పూర్తి చేశాడు. ఒక అథ్లెట్ కావాలన్న తన డ్రీమ్ నెరవేరలేదు. అయితే ఫిల్ మాత్రం స్పోర్ట్స్ కి దగ్గరగా ఉండేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ప్రతి రన్నర్ తన రన్నింగ్ షూస్ సరిగ్గా ఉండాలనే కోరుకుంటాడు. అలాగే ఫిల్ కూడా తన షూస్ తో బాగా కనెక్ట్ అయ్యాడు. దాంతో షూ బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫిల్ షూ బిజినెస్ పై ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ లో జపాన్ కెమెరా కంపెనీస్ బెటర్ క్వాలిటీతో మరియు తక్కువ ధర కారణంగా US మార్కెట్ ను సొంతం చేసుకున్నాయని తెలిసింది. దీనికి సిమిలర్ గా జపాన్ షూస్ కూడా అమెరికా మార్కెట్ లో అడుగు పెడితే అమెరికా మార్కెట్ ని సొంతం చేసుకుంటుంది. ఇలా జరిగితే అతిపెద్ద కంపెనీలైన అడిడాస్, పూమా వంటి కంపెనీస్ కంటే ఈ జపాన్ కంపెనీ ముందంజలో ఉంటుంది. కేవలం ఈ ఆలోచన ఆధారంగా ఒక బిజినెస్ ని ప్రారంభించడం అనేది ఒక పెద్ద రిస్క్. కానీ కి వేరే మార్గం లేదు. దాంతో టైగర్ బ్రాండ్ షూలని జపాన్ నుండి ఇంపోర్ట్ చేసుకుని అమెరికాలో అమ్మాలని నిర్ణయించుకున్నాడు. టైగర్ షూలని ఒనిట్సుకా అనే జపాన్ కు చెందిన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఫిల్ అమెరికా నుండి జపాన్ చేరుకొని ఒనిట్సుకా ఆఫీస్ నుండి అపాయింట్మెంట్ ని తీసుకున్నాడు. మీటింగ్ లో ఒనిట్సుకా కంపెనీ ఎగ్జిక్యూటివ్ మీ కంపెనీ పేరేంటని ఫిల్ ని అడిగాడు. అప్పుడు ఫిల్ కి తన ఇంట్లో ఉన్న బ్లూ కలర్ రిబ్బన్ గుర్తొచ్చింది. దాంతో బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ కంపెనీ అని ఫిల్ చెప్పాడు. ఈ పేరు ఒనిట్సుకా కంపెనీకి నచ్చింది. దాంతో బ్లూ రిబ్బన్ బ్రాండ్ తో అమెరికాలో టైగర్ షూలను అమ్మడానికి డీల్ కుదిరింది. ఆ తర్వాత ఫిల్ తన అడ్రస్ ఇచ్చి టైగర్ షూలని ఇక్కడికి డెలివరీ చేయమని అమెరికాకి తిరిగి వచ్చాడు. 4 నెలలు గడిచిన ఫిల్ కి మాత్రం షూస్ అందలేదు. అయితే షూస్ ని తొందరలోనే డెలివరీ చేస్తామని ఒనిట్సుకా ఒక లెటర్ ద్వారా తెలియజేసింది. కానీ లెటర్ లో చెప్పినట్టు షూస్ మాత్రం ఫిల్ కు అందలేదు. కానీ ఫిల్ మాత్రం తన నమ్మకాన్ని కోల్పోలేదు. షూస్ వచ్చే వరకు ఫిల్ జీవించడానికి ఒక జాబ్ అనేది అవసరం. దాంతో ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్ గా ఒక జాబ్ ని సంపాదించాడు. ఒనిట్సుకాతో మీటింగ్ జరిగి 1 సంవత్సరం అయింది. కానీ షూస్ మాత్రం అందలేదు. దాంతో ఫిల్ తన హోప్ ని కోల్పోయాడు. కానీ అప్పుడే జపాన్ నుండి శాంపిల్ గా కొన్ని షూస్ వచ్చాయి. ఫిల్ ఆ షూస్ ని కలెక్ట్ చేసి వాటిని తన కోచ్ అయిన బిల్ బోవర్మాన్ కి చూపించి తన బిజినెస్ ఐడియా గురించి చెప్పాడు. ఆ మరుసటి రోజు బిల్ బోవర్మాన్ ఫిల్ తో 50% బిజినెస్ పార్ట్నర్ గా ఉంటానని చెప్పాడు. దానికి ఫిల్ కూడా ఒప్పుకున్నాడు. బిల్ బోవర్మాన్ ఒక కోచ్, అంతేకాకుండా షూస్ పై కొన్నేళ్లుగా ఎక్స్పెరిమెంట్ చేస్తూ షూ డిజైన్ లో ఒక ఎక్స్పర్ట్ గా మారాడు. ఆయన దృష్టి మొత్తం లైట్ వెయిట్ షూలని తయారు చేయడం పైనే ఉండేది. అంతేకాకుండా ఇతను తన స్టూడెంట్ షూస్ కి చిన్న చిన్న మార్పులు చేసేవాడు. అతను చేసిన మాడిఫికేషన్స్ వల్ల స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. ఈ బిల్ బోవర్మాన్ ఫిల్ కి మరియు మిగిలిన రన్నర్స్ కి ఒక ఇంపార్టెంట్ పర్సన్. ఫిల్ మరియు అతని కోచ్ బిజినెస్ లో 50-50 పార్ట్నర్షిప్ ని కలిగి ఉన్నారు. ఒక రోజు ఫిల్ ఒనిట్సుకా కంపెనీకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో అమెరికాలో టైగర్ షూలను అమ్మడానికి మీరు షిప్ లో డెలివరీ చేయాలని చెప్పాడు. అంతేకాకుండా 300 షూలని మొదటిగా ఆర్డర్ చేశాడు. ఈసారి షూస్ ని టైం కి ఒనిట్సుకా కంపెనీ డెలివరీ చేసింది. ఫిల్ కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాడు. దాంతో వెంటనే తన అకౌంటెంట్ జాబ్ ని వదిలేసి తన దృష్టి మొత్తం బిజినెస్ పైనే పెట్టాడు. ఫిల్ తన ఇంటి బేస్మెంట్ లో షూస్ ని స్టోర్ చేసేవాడు. ఆ టైంలో ఆ బేస్మెంట్ ఫిల్ యొక్క బ్లూ రిబ్బన్ ఆఫీస్. ఇప్పుడు షూస్ ని అమ్మే టైం వచ్చింది. దాంతో ఫిల్ ప్రతి స్పోర్ట్స్ స్టోర్స్ కి వెళ్లి టైగర్ షూస్ ని అమ్మడానికి డీల్ కుదుర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అందరూ వాళ్ళ స్టోర్ లో టైగర్ షూలను అమ్మడానికి ఒప్పుకోలేదు. తనకంటూ ఒక సొంత స్టోర్ పెట్టడానికి ఫిల్ వద్ద డబ్బు లేదు. కాబట్టి ఫిల్ కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే తన కార్ డిక్కీలో షూస్ ని పెట్టి అథ్లెటిక్ పోటీ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి షూస్ ని అమ్మేవాడు. అంతేకాకుండా అథ్లెట్స్ మరియు అక్కడ ఉన్న కోచ్లను కలిసి తన షూస్ ని వాళ్ళ ముందు ప్రదర్శించేవాడు. ఒకప్పుడు ఇతను
స్టేట్ లెవెల్ అథ్లెట్ కావడంతో ఒక అథ్లెట్ కి ఉండే ప్రాబ్లం ఫిల్ కి బాగా తెలుసు. కాబట్టి టైగర్ షూస్ అథ్లెట్స్ కి బెస్ట్ షూస్ అని సులభంగా ఒప్పించగలిగాడు. దాంతో కేవలం 2 నెలల్లోనే ఫిల్ దగ్గర ఉన్న మొత్తం షూస్ అమ్ముడయ్యాయి. ఈసారి 900 షూలని ఫిల్ ఆర్డర్ చేశాడు. ఈ 900 షూస్ కి $3000 ఖర్చు అవుతుంది. కానీ ఫిల్ వద్ద కేవలం $2000 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఫిల్ బ్యాంక్ నుండి $1000 లోన్ తీసుకొని మొత్తం డబ్బును చెల్లించాడు. ఒక రెజ్లింగ్ కోచ్ ఫిల్ కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో ఏముందంటే టైగర్ షూ బిజినెస్ ని తక్షణమే ఆపేయాలని, అమెరికా మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ గా ఉండడానికి ఒనిట్సుకా కంపెనీ నాకు రైట్స్ ని ఇచ్చిందని ఉంది. ఫిల్ బిజినెస్ ప్రారంభించి కేవలం 2 నెలలు మాత్రమే అయ్యింది. కానీ అంతలోనే కంపెనీ మూసేసే పరిస్థితి వచ్చింది. దాంతో వెంటనే ఒనిట్సుకా కంపెనీకి ఇలా ఎలా చేస్తారని క్లారిఫికేషన్ కోసం ఫిల్ ఒక లెటర్ ని పంపాడు. కానీ ఒనిట్సుకా కంపెనీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. కాబట్టి ఫిల్ జపాన్ వెళ్లి అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలనుకున్నాడు. దాంతో జపాన్ వెళ్లి ఒనిట్సుకా కంపెనీతో మీటింగ్ ని ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ లో తనకు జరిగిన అన్యాయం గురించి ఫిల్ వివరించాడు. మరుసటి రోజు ఫిల్ నేరుగా కంపెనీ ఫౌండర్ అయిన మిస్టర్ ఒనిట్సుకాని కలిశాడు. అతన్ని చూసిన మిస్టర్ ఒనిట్సుకా మళ్ళీ అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ షిప్ ను ఫిల్ కి ఇచ్చాడు. దీంతో ఫిల్ కి ఉపశమనం లభించింది. కానీ ప్రాబ్లమ్స్ దీంతో అయిపోలేదు. బ్లూ రిబ్బన్ కంపెనీ స్టార్ట్ అయి 1 సంవత్సరం గడిచేసరికి కంపెనీకి దాదాపు $8000 ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు మరొక నగరంలో బ్లూ రిబ్బన్ బ్రాంచ్ ని పెట్టడానికి జెఫ్ జాన్సన్ అనే సేల్స్ మ్యాన్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతను కూడా ఒకప్పుడు ఫిల్ వంటి అథ్లెట్. ఆ తర్వాత బ్లూ రిబ్బన్ యొక్క సేల్స్ 2 సంవత్సరాలలో $16000 కి చేరుకుంది. మొదటి సంవత్సరం కంటే 2వ సంవత్సరం సేల్స్ అనేవి డబుల్ అయ్యాయి. కానీ అదే ఒక పెద్ద ప్రాబ్లం గా మారింది. ఫిల్ చాలా వేగంగా ఎదగాలనుకున్నాడు. కాబట్టి ఒక షిప్మెంట్ సేల్ చేసిన వెంటనే ఫిల్ ఆర్డర్ ను డబుల్ లేదా త్రిబుల్ చేసేవాడు. ఇలా ఎక్కువగా ఆర్డర్ చేయడం వల్ల కంపెనీకి వచ్చిన లాభాన్ని మొత్తం పెట్టుబడిగా పెట్టి బ్యాంక్ నుండి లోన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. 1 సంవత్సరం తర్వాత కంపెనీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. అప్పటికే కంపెనీ ఎక్కువగా లోన్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఏ బ్యాంక్ కంపెనీకి లోన్ ఇవ్వలేదు. బ్లూ రిబ్బన్ కంపెనీ రన్ అవ్వడానికి ఫిల్ కి డబ్బు అనేది చాలా అవసరం. అందుకే ఒక ఎంఎన్సి కంపెనీలో అకౌంటెంట్ గా జాబ్ లో చేరాడు. ఫిల్ తన జీతం మొత్తాన్ని బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించాడు. మరోవైపు ఫిల్ పార్ట్నర్ బిల్ బోవర్మెన్ టైగర్ షూలని బెటర్ గా చేసేందుకు పనిచేస్తున్నాడు. జపనీస్ తో పోల్చితే అమెరికన్ల శరీరం పొడవుగా మరియు బరువుగా ఉంటుందని బిల్ బోవర్మెన్ గ్రహించాడు. అప్పుడు షూస్ కూడా డిఫరెంట్ గా ఉండాలని బోవర్మెన్ కి అర్థమైంది. దాంతో టైగర్ షూలతో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి అమెరికన్ల కోసం అల్టిమేట్ డిస్టెన్స్ ట్రైనింగ్ షూ ని డిజైన్ చేశాడు. ఈ షూ పేరు కార్టెజ్. ఒనిట్సుకా కంపెనీ కార్టెజ్ షూలని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ప్రారంభించింది. అయితే ఈ షూస్ అమెరికా మార్కెట్ లో వెంటనే సక్సెస్ అయ్యాయి. ఫిల్ యొక్క మేనేజ్మెంట్ అలాగే బోవర్మ్యాన్ యొక్క షూ డిజైన్ కారణంగా టైగర్ షూ తరువాతి 3 సంవత్సరాలలో మొత్తం అమెరికాలో టాప్ షూ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. 1971 నాటికి అమ్మకాలు 1.3 మిలియన్ కు చేరుకున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం బిజినెస్ డబుల్ అవుతుంది. దాంతో ఫిల్ మళ్ళీ తన ఉద్యోగాన్ని మానేసి కంపెనీకి వచ్చేశాడు. అంతా బాగుంది అనుకునేసరికి జపాన్ నుండి ఫిల్ కి ఒక ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే బ్లూ రిబ్బన్ కంపెనీ యొక్క సక్సెస్ ని చూసిన తర్వాత మిస్టర్ ఒనిట్సుకా అత్యాశకు గురయ్యాడు. బ్లూ రిబ్బన్ షేర్స్ లో 51% షేర్స్ ని ఒనిట్సుకాకు అమ్మకపోతే అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని వేరొకరికి ఇస్తామని ఫిల్ ని బెదిరించాడు. దీంతో ఫిల్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇదొక పెద్ద మోసం. మిస్టర్ ఒనిట్సుకా తన లిమిట్స్ ని దాటి బ్లూ రిబ్బన్ కంపెనీని కొనడం గురించి మాట్లాడాడు. దాంతో ఫిల్ తన జీవితంలోనే అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఫిల్ తన టీమ్ ని పిలిచి వేరే బ్రాండ్ ను అమ్మే టైం ఇక అయిపోయింది. ఇప్పుడు మన ఓన్ బ్రాండ్ ని సృష్టించే టైం వచ్చిందని చెప్పాడు. దాంతో ఫిల్ ఒనిట్సుకాతో డీల్ ని ముగించి తన ఓన్ బ్రాండ్ షూస్ ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదటిగా కంపెనీ కోసం ఒక కొత్త లోగోను డిజైన్ చేయాలి. ఫిల్ తన బ్రాండ్ లోగో సెన్స్ ఆఫ్ రన్నింగ్, సెన్స్ ఆఫ్ మోటివేషన్, సెన్స్ ఆఫ్ విక్టరీని కలిగి ఉండాలని, అంతేకాకుండా లోగో షూ యొక్క సైడ్ లో ఫిక్స్ అయ్యేలా ఉండాలని అనుకున్నాడు.
దానికోసం ఒక లోగో డిజైనర్ ని ఏర్పాటు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ డిజైనర్ కొన్ని డిజైన్లను చూపించాడు. అందులో టిక్ మార్క్ లాగా కనిపించే ఒక కర్వ్డ్ లోగోను ఫిల్ ఎంచుకున్నాడు. ఈ లోగోను డిజైన్ చేసినందుకు ఫిల్ అతనికి $35 ఇచ్చాడు. లోగో తర్వాత బ్రాండ్ నేమ్ ను ఎంచుకోవడం సెకండ్ స్టెప్. మొదటిగా ఫాల్కన్ మరియు డైమెన్షన్ వంటి పేర్లని కంపెనీకి పెట్టాలనుకున్నాడు. కానీ కంపెనీ యొక్క మొదటి సేల్స్ మ్యాన్ అయిన జెఫ్ జాన్సన్ నా కలలో ఒక అమేజింగ్ నేమ్ ని చూశానని ఆ పేరు నైక్ అని అందరికీ చెప్పాడు. గ్రీక్ భాషలో గాడెస్ ఆఫ్ విక్టరీని నైక్ అని పిలుస్తారు. దీని తర్వాత ఫిల్ షూలని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఒక థర్డ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. నైక్ షూ తయారు చేయడం ప్రారంభించింది. మే 30, 1971 సంవత్సరంలో నైక్ బ్రాండ్ షూస్ అఫీషియల్ గా ప్రారంభించబడ్డాయి. ఇప్పుడైతే నైక్ అనే బ్రాండ్ మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ టైంలో నైక్ అనేది అసలు ఎవరికీ తెలియదు. అడిడాస్, పూమా మరియు టైగర్ వంటి బ్రాండ్స్ నైక్ కంపెనీకి అతిపెద్ద కాంపిటీషన్ గా ఉన్నాయి. ఇంత పెద్ద బ్రాండ్ల మధ్య ఒక చిన్న బ్రాండ్ నిలవడం అనేది చాలా కష్టం. అందుకే ఎవరు ఉపయోగించని బిజినెస్ స్ట్రాటజీని నైక్ కంపెనీ మార్కెటింగ్ కోసం ఫిల్ ఉపయోగించాడు. ప్రపంచంలోనే పాపులర్ అథ్లెట్స్ వేసుకునే షూస్ ని జనరల్ గా అందరూ ఇష్టపడతారు. సరిగ్గా ఈ స్ట్రాటజీని ఉపయోగించుకొని ఆ టైంలో మోస్ట్ పాపులర్ రన్నర్ అయిన స్టీవ్ ప్రీపోంటైన్ తో ఒక సంవత్సరానికి $5,000 తో నైక్ ని ప్రమోట్ చేయడానికి డీల్ చేసుకుంది. దాంతో కొద్ది కాలంలోనే నైక్ అనేది పాపులర్ బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఫిల్ యొక్క రెండవ స్ట్రాటజీ తన సేల్స్ టీమ్ ని ఎంపిక చేసుకోవడం. నైక్ ఎప్పుడు అథ్లెట్స్ పట్ల చాలా మక్కువ కలిగి ఉన్న వ్యక్తులను మాత్రమే సేల్స్ టీమ్ కోసం ఎన్నుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ని తేలికగా అర్థం చేసుకుంటారు. ఈ రెండు స్ట్రాటజీస్ తో కాకుండా ఫిల్ తన ఎక్స్పీరియన్స్, ఓల్డ్ కస్టమర్ బేస్ మరియు బోవర్మ్యాన్ షూ డిజైన్ ను ఉపయోగించి నైక్ ను గ్రో చేశాడు. 1980 నాటికి నైక్ 2,700 మంది ఉద్యోగులతో ఒక టీం ని ఏర్పాటు చేసుకుని 270 మిలియన్ సేల్స్ ని నమోదు చేసింది. అంతేకాకుండా అడిడాస్ ను ఓడించి అమెరికాలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఫిల్ ఫైనల్ గా అమెరికాలో బలమైన అథ్లెట్ బ్రాండ్ ను సృష్టించినట్టు భావించాడు. కానీ అప్పుడే మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఒక కంపెనీ నైక్ ను కదిలించింది. అదే రీబాక్. నైక్ స్పోర్ట్స్ లో బెస్ట్ గా ఉండాలని ఫోకస్ చేసింది. కానీ లుక్స్ అండ్ స్టైల్ విషయంలో ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. కానీ 1980s లో ట్రెండ్ అనేది చేంజ్ అయింది. కేవలం స్ట్రాంగ్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే షూస్ ని మాత్రమే కస్టమర్స్ కోరుకోలేదు. షూస్ కి అట్రాక్టివ్ లుక్స్ అండ్ స్టైల్ తో పాటు బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలని కోరుకున్నారు. సరిగ్గా ఇలాంటి షూస్ నే కస్టమర్స్ కి రీబాక్ అందించింది. దాంతో కస్టమర్స్ నైక్ తో డిస్కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. దాంతో కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది. కంపెనీలో పనిచేసే వాళ్ళని కూడా జాబ్ లో నుంచి తీసేసే పరిస్థితి వచ్చింది. 1986 లో బిగ్గెస్ట్ అథ్లెటిక్ షూ కంపెనీగా ఎదిగిన రీబాక్ నైక్ ను అధిగమించి మార్కెట్ లో నెంబర్ 1 గా నిలిచింది. నష్టాల్లో ఉన్న నైక్ ఎదగడానికి ఏదో ఒకటి చేయాలి. సరిగ్గా అప్పుడే నైక్ కంపెనీ మైకేల్ జోర్డాన్ అనే బాస్కెట్ బాల్ ప్లేయర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. ఆ తర్వాత ఎయిర్ జార్డన్ అని పిలిచే బాస్కెట్ బాల్ స్నీకర్స్ లను నైక్ విడుదల చేసింది. ఆ టైంలో మిగతా బాస్కెట్బాల్ షూస్ చాలా సాధారణంగా మరియు బోరింగ్ గా కనిపించేవి. సరిగ్గా అప్పుడే నైక్ విడుదల చేసిన ఎయిర్ జోర్డన్ తన బోల్డ్ కలర్ మరియు స్టైలిష్ డిజైన్ తో బాస్కెట్బాల్ షూస్ యొక్క ట్రెండ్ ని మార్చింది. ఈ షూస్ ని ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే $100 మిలియన్ విలువైన షూస్ ని నైక్ అమ్మగలిగింది. దీంతో రీబాక్ కంపెనీని దాటి నైక్ మళ్ళీ మార్కెట్ లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సక్సెస్ తర్వాత నైక్ ఎప్పుడూ ఆగలేదు. 1990s లో నైక్ వరల్డ్ వైడ్ గా తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసింది. కేవలం షూస్ మాత్రమే కాకుండా ఇతర స్పోర్ట్స్ వేర్స్ లో కూడా నైక్ ప్రవేశించింది. ప్రస్తుతం నైక్ దాదాపు 12 లక్షల కోట్ల విలువైన కంపెనీగా మారి ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ గా నిలిచింది. సో ఇది ఫ్రెండ్స్ నైక్ యొక్క సక్సెస్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.